ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమున మీ సన్నిధిలో గృహాల్లో సంగముగా కూడుకొని మీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మీ సన్నిధిలో మేము ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుటకు సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింపచేయండి. ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని అడుగుతూ ఉన్నాను తండ్రి. పాటలు, స్తుతులు, విశ్వాస ఒప్పుకోలు, అలాగే వాక్యము, వీటన్నిటి ద్వారా మీరు మాతో సంధించి మాతో ముచ్చటించి మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమ పొందవలసిందిగా ఈ ఆరాధన అంతటినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ఈ పునరుద్ధాన దినమున మీ పునరుద్ధాన శక్తిని మేము వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా అనుభవించగలుగుట కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాము. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వత
పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. స్తుతులు చెప్పుకుందాము. నన్ను సృష్టించిన వాడా మీకు స్తోత్రం, నా స్నేహితుడా మీకు స్తోత్రం, అతి మనోహరుడా మీకు స్తోత్రం, నా కీర్తనీయుడా మీకు స్తోత్రం, నాకు రక్షణ ఉన్నవాడా మీకు స్తోత్రం, నా రక్షణ దుర్గమా మీకు స్తోత్రం. నీవే నా బలము, నా గానము మీకు స్తోత్రం, నా ప్రాణ దుర్గమా మీకు స్తోత్రం, వెలుగై ఉన్నవాడా మీకు స్తోత్రం, నా పరిశుద్ధ దేవా మీకు స్తోత్రం, గొప్ప బండ నీడవలే ఉన్నవాడా మీకు స్తోత్రం, నా అత్యాస్పదమా మీకు స్తోత్రం, నా కృపానిధి మీకు స్తోత్రం, నా మరుగుచోటు మీకు స్తోత్రం, నా స్వాస్థ్య భాగమా మీకు స్తోత్రం, నా పానీయ భాగమా మీకు స్తోత్రం. చిన్నప్పటి నుండి నా చెలికాడు గనుక మీకు స్తోత్రం. నీవు నా ప్రియుడవు, నా వాడవు గనుక మీకు స్తోత్రం. నన్ను గూర్చి చింతించువాడా మీకు స్తోత్రం, నన్ను బలపరచు క్రీస్తు మీకు స్తోత్రం. నీతిమంతుడైన యేసు క్రీస్తు మీకు స్తోత్రం, నజరేయుడైన యేసు మీకు స్తోత్రం, ఉత్తరవాది యేసు క్రీస్తు మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, మహా ఆశ్చర్యకార్యములు చేయువాడా మీకు స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా మీకు స్తోత్రం, పాపుల స్నేహితుడా మీకు స్తోత్రం, తీయబడిన ఓట మీకు స్తోత్రం. నిర్దోషమైన నీ రక్తమును బట్టి మీకు స్తోత్రం, నిష్కలంకమగు నీ రక్తమును బట్టి మీకు స్తోత్రం, అమూల్యమైన నీ రక్తమును బట్టి మీకు స్తోత్రం, నీ ప్రోక్షణ రక్తమును బట్టి మీకు స్తోత్రం. మా పస్కా బలిపశువుగా వధించబడిన వాడా మీకు స్తోత్రం, మా ప్రాయశ్చిత్తమై ఉన్నవాడా మీకు స్తోత్రం, మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపుగా ఉన్నవాడా మీకు స్తోత్రం, మా పక్షమున ముందుగా త్వరలోపల ప్రవేశించిన వాడా మీకు స్తోత్రం, నడిపించువాడా మీకు స్తోత్రం, మెస్సయ్య మీకు స్తోత్రం, రబ్బీ రబూని మీకు స్తోత్రం, యెషూ యొద్ద నుండి పుట్టిన చిగురు మీకు స్తోత్రం, దావీదునకు వేరైన వాడా మీకు స్తోత్రం, నా నిరీక్షణాస్పదమా మీకు స్తోత్రం. కీర్తనీయుడైన యెహోవా మీకు స్తోత్రం, స్తుతులను బట్టి ఆనందించువాడా మీకు స్తోత్రం, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు గనుక మీకు స్తోత్రం. స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నవాడా మీకు స్తోత్రం, మహోన్నతమైన స్థలములలో నివసించువాడా మీకు స్తోత్రం, కెరూబుల మధ్య నివసించువాడా మీకు స్తోత్రం, సమీపింపరాని తేజస్సులో నివసించువాడా మీకు స్తోత్రం, యెరూషలేములో నివసించువాడా మీకు స్తోత్రం, నాలో నివసించుచున్న వాడా మీకు స్తోత్రం, దయగలవారి ఎడ్ల దయచూపువాడా మీకు స్తోత్రం, మహాజలముల మీద సంచరించువాడా మీ స్తోత్రం, తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నవాడా మీకు స్తోత్రం, భూమండలం మీద ఆసీనుడై ఉన్నవాడా మీకు స్తోత్రం, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము గలవాడా మీకు స్తోత్రం. తండ్రి అయిన దేవా, కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ స్తుతులను మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. విశ్వాస ఒప్పుకోలు చెప్దాము. యాకోబు 2:23 ప్రకారము, అబ్రహామును ప్రభువు తన స్నేహితుడని బోధించిన ప్రకారము నన్నును స్నేహితునిగా ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఆదికాండము 5:24 ప్రకారము, హనోకుతో దేవుడు నడిచిన ప్రకారము నాతో కూడా నడుచుచున్నాడు. ఆమోసు 3:3 ప్రకారము, నేను దేవునితో ఏకీభవించి నడిచెదను. యోహాను 15:13 ప్రకారము, క్రీస్తు నా కొరకు తన ప్రాణం పెట్టిన ప్రేమకు మించి ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. యోబు 19:26 ప్రకారము, నా విమోచకుడు సజీవుడనియు
తరువాత భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. కీర్తనలు 78:35 ప్రకారము దేవుడు నా ఆశ్రయము దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు నా విమోచకుడనియు జ్ఞాపకం చేసుకొనుచున్నాను. సామెతలు 23:11 ప్రకారము నా విమోచకుడు ప్రభువు బలవంతుడు, ఆయన నా పక్షమున వ్యాజ్యమాడును. యెషయా 47:4 ప్రకారము నా విమోచకుడని పేరు సైన్యములకు అధిపతి, నా విమోచకుని పేరు సైన్యములకు అధిపతి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు యెహోవా. యెషయా 49:26 ప్రకారము నా ప్రభువు రక్షకుడుగాను యాకోబు యొక్క బలవంతుడు విమోచకుడుగాను ఉన్నాడు. కీర్తనలు 137 ప్రకారము నా దేవుని యొద్ద సంపూర్ణ విమోచనము కలదు. కీర్తనలు 103:4 ప్రకారము ఆయన నా ప్రాణమును సమాధి నుండి విమోచించుచున్నాడు. యెషయా 59:1 ప్రకారము విననేరకుండా నా దేవుని చెవులు మందము కాలేదు. గలతీ 3:13 ప్రకారము ఆయనే నన్ను పాప శాప మరణముల నుండి విమోచించి ఉన్నాడు. హెబ్రీ 9:11 ప్రకారము నా విమోచకుడైన క్రీస్తు తన స్వరక్తము ద్వారా నిత్యమైన విమోచనను నాకు కలుగజేసి ఉన్నాడు. యెషయా 35:9 ప్రకారము విమోచించబడిన నేను పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదను, నా తల మీద నిత్యానందముండును. 2 సమూయేలు 22:47 ప్రకారము నా ఆశ్రయదుర్గమగు దేవుడు స్తోత్రార్హుడు. కీర్తనలు 18:2 ప్రకారము ప్రభువు నా శైలము నా కోట, నన్ను రక్షించువాడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. నిర్గమకాండం 33:22 ప్రకారము బండయగు క్రీస్తు గాయములలో నేను దాగి ఉన్నాను, నాకు ఏ హానియు కలుగదు. కీర్తనలు 27:5 ప్రకారము ఆపత్కాలమున ప్రభు తన పర్ణశాలలో నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును. ద్వితీయోపదేశకాండము 33:27 ప్రకారము శాశ్వతుడగు దేవుడు నాకు నివాస స్థలము, నిత్యముగా నుండు ఆయన బాహువులు నా క్రింద నుండును. అపోస్తుల కార్యములు 20:28 ప్రకారము ప్రభువే నా ప్రాణప్రియుడు, ఆయన తన స్వరక్తము చేత నన్ను సంపాదించుకొనును. ఎఫెసీ 5:27 ప్రకారము కళంకము ముడత అట్టిది మరి ఏదేన్నో లేనివాడనై పరిశుద్ధముగాను నిర్దోషముగాను నేను ఉండుటకు ఆయన తన్ను తాను అప్పగించుకొనెను. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. వాక్య పరిచయ నిమిత్తము. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్కు కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. నీ వాక్కును విడుదల చేయండి ప్రభా తండ్రి. మీ దాసుడిని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాయన బలముగా వాడుకోండి. మాకు ఏది అవసరత ఉన్నదో ఎరిగిన దేవా, నీ వాక్కును మా మధ్యలో విడుదల చేయండి. నీ స్వరమును అర్థం చేసుకొనుటకు, వినుటకు, నీ స్వరాన్ని గుర్తించుటకు, నీ స్వరానికి లోబడి సాగిలు పడగలిగేటటువంటి కృపను మాకు అనుగ్రహించండి. దున్నబడిన భూముల వలె మా హృదయాలను సిద్ధపరిచి మెలకువతో మీ వాక్కును వినుటకును దేవా మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని హెచ్చరించి ప్రోత్సహించి నాయన ఆదరించి బోధించి మమ్మల్ని నడిపించవలసిందిగా మీ సంధిలో ప్రార్థిస్తున్నాము. దాసునికి కావలసిన కృపనిచ్చి ఆయన నోటి నుండి వాక్కు మాటతో కాదు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆత్మనిశ్చయతోనూ బయలు వెళ్ళినట్టుగా కృపను అనుగ్రహించమని మహిమగంతా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరొకసారి మీరు నేను కలిసి ఆరాధన అనుకున్న సమయాన్ని ధన్యతను ప్రభు మనకు ఇచ్చినందున మనందరం కూడా ఎంతో సంతోషంతో మన జీవితాన్ని ఆయన అర్పించుకుంటూ మనం ఆయన్ని ఆరాధించడానికి, మనం ఆయన్ని గనపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి అనుకూల సమయాన్ని బట్టి నేను దేవునికి చెల్లిస్తున్నాను. దయచేసి మళ్ళీ నేను చెప్తున్నానండి, దేవుని వాక్యం
మనం ధ్యానించినప్పుడు దేవుని వాక్యాన్ని ఆరాధన చేసుకుని మనం ఆరాధించినప్పుడు అపవాది చాలా మోసగాడు ఉంటాడు కాబట్టి అపవాది యొక్క మోసాన్ని మనం ఎదుర్కొని అపవాది యొక్క మోసానికి గురి కాకుండా మనం ఆయన ఆరాధించాలి. కాబట్టి నేను ప్రేమించి మళ్ళీ నేను మనవి చేస్తున్నాను ప్రభు నామంలో. అదేంటంటే మెళుకుగా ఉండండి. మెళుకు చాలా ప్రధానమైంది. తర్వాత విశ్వాసం ఉండాలి. అంటే విశ్వాసం ఉండు ఉండాలి, మంచిది. మెరుగుగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడే మనం ప్రభువుకి ఇష్టం ఉంటాము. అప్పుడే మనం ప్రభువుకి మనం ఆరాధించడానికి మనం చాలా అప్రమత్తంగా ఉంటాం. గ్రంథంలోని ఈ దిన ఆరాధనలో మనం ఎప్పుడు చదివిన పరిశుద్ధుని కొంతమందిని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆ పరిశుద్ధుల యొక్క జీవితాల్లో వారు ఏ విధంగా తండ్రి దేవునితో సహవాసం చేశారో, తండ్రి దేవుని స్వరం విన్నారో, ఆ విధంగా వారు జీవించడం వల్ల దేవుని నామానికి ఎలా మహిమ కలిగిందో మనం క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటి, మనం గ్రంథాన్ని చూసినట్టయితే నోహు అనేటువంటి ఒక పరిస్థితి ముందు మనకు కనిపిస్తాడు. నోహు పరిస్థితులు, ఆ నోహు గురించి ఆదికాండంలోని మనం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అది చూసినట్టయితే అక్కడ నోహు గురించి ఏం రాబడింది? నోహు నీతిమంతుడును. నోవాహు ఆదికాండము 6:9. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అంచేత నోహు అనే పేరు గల ఒక మనుష్యుడు, అతను మన మనుషుడే. కానీ వాక్యం ఏంటంటే ఆయన చాలా వాస్తవంగా నోహు ఏంటంటే నోహు కొంచెం మనం చేయడం. నోహు దేవునితో కూడా నడిచాడు, నిందారహితుడు. నోహు నీతిపరుడు, తన తరం అంటూ కూడా నిందారహితుడు. అంతేకాకుండా నోహు దేవునితో కూడా నడిచినవాడు. నోహు యొక్క జీవితాన్ని మనం గమనించితే నోహు ఒక్కడు దేవుని విశ్వసించిన తర్వాత నోహుతో ఫ్యామిలీ కుటుంబం ఏర్పడుతుంది. నోహుకి కుటుంబం ఏర్పడుతుంది. ఆ కుటుంబం నోహు భార్య, ముగ్గురు కుమారులు, ఆ ముగ్గురు భార్యలు, ముగ్గురు కోడళ్ళు. ఈ విధంగా నోహు కుటుంబం ఏర్పడుతుంది. ఆ కుటుంబం ఏర్పడినప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రణాళికలో భూమి ఏం చేయబోతున్నాడో అది ఆయన తెలుసు. కాబట్టి అనగా నోహు కాలంలో చూసినట్టయితే అందరూ కూడా తమ మార్గాల్ని చెరిపేసుకున్నారు. చాలా దుష్టత్వంతో
లోకం నిండిపోయి ఉంది. అందుకని మనం వాక్యం చూసినట్లయితే దేవుడు కానీ తర్వాత ఏంటంటే ఆ నీతిమంతుడు నోవహు యొక్క నీతిని చూసి ఆయన చూసి కాలక్రమేణా నోవహు భార్య చేశాడు. తర్వాత నోవహు ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడలు, ఈ విధంగా నోవహు కుటుంబం ఏర్పడేది. నోవహు కుటుంబం ఏర్పడగానే దేవుడు అప్పుడు లోకాన్ని చూసి ఆ లోకం అంతా కూడా సమస్త జీవరాశులు కూడా జలప్రళయంలో అవన్నీ కూడా చనిపోవాలి. ఆయన చేత ఎంపిక చేయబడినటువంటి నోవహు కుటుంబం, తర్వాత వాళ్ళతో పాటు మరికొంత జీవరాశులు వాళ్ళు కాపాడబడి తర్వాత జలప్రళయం తర్వాత భూమి మీద మళ్ళీ ఒక కొత్త తరం చూడాలని, ఆ విధంగా దేవుని యొక్క సంకల్పం నెరవేరాలని దేవుడు ఆలోచించి ఇక్కడ నోవహు కుటుంబంతో నిబంధన చేస్తాడు. ప్రతి గమనించండి, ఆ యొక్క నిబంధన గురించి ఒక 2 విషయాలు నేను మీకు చెప్పని ఆశిస్తున్నాను. ఒకటి ఏంటంటే, మా కుటుంబంతో దేవుడి నిబంధన గురించి ఆలోచిస్తే అక్కడ ఆ నిబంధన ప్రకారంగా దేవుడు నోవహుకు చెప్తాడు. చెప్పినప్పుడు నోవహు దేవుని యొక్క మాట విని అది ఎంత కష్టమైనా సరే శ్రమైనా సరే నోవహు తన కుటుంబంతో కలిసి దేవుడు చెప్పినటువంటి ఆ ఓడని దేవుని ప్లాన్ ప్రకారంగా నోవహు కుటుంబం అందరూ కలిసి ఓడ నిర్మిస్తారు. ఓడ నిర్మించిన తర్వాత ఆ ఓడలోకి మనం అన్ని పక్షులు జంతువులు వెళ్ళాలి. అది అక్కడ ఒక అద్భుతం ఏంటంటే, నోవహుతో నిబంధన చేసిన దేవుడు ఆ నిబంధనని అమలు చేయడానికి దేవుడు తన అసాధారణమైనటువంటి ఆ శక్తితో నోవహు ఓడలోకి ఏ జీవరాశులు, ఏ పక్షులు, ఏ జంతువులు వెళ్ళరు, అవన్నీ కూడా నోవహు పిలవకుండానే ఆ కాలం సమయాన్ని అన్నీ కూడా ఓడలోకి వెళ్ళిపోయాయి. అది చాలా అద్భుతం. అదేవిధంగా నోవహు యొక్క ఓడలోని నోవహు యొక్క కుటుంబం ఉంటారు. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారో, ఎంత త్యాగం చేశారో మనం ఆలోచన తెలియదు. ఏంటి వాళ్ళు ఎంత త్యాగం చేశారు? ఆ పక్షుల మధ్యలోనే, ఆ జంతువుల మధ్యలోనే, ఆ జీవరాశుల మధ్యలోనే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నా సరే, చాలా ఇబ్బంది, అటువంటి ఎంత ఇబ్బందో అది చెప్పడం ట్రై లేదు నాకు. అంత ఇబ్బంది అయినా సరే వాళ్ళు ఒక సంవత్సరం మీద సుమారు 10 రోజులు ఎంత ఉంటుంది, వాళ్ళు ఆ ఓడలో ఉన్నారు. ఆ విధంగా దేవుడు మళ్ళీ ఆ ఓడ బయటకు రమ్మని చెప్పేవారు కూడా నోవహు ఆ ఓడలోనే నివసించారు. ఇక్కడ ఒక విషయం నేను మీకు ఇచ్చేసాను. వాళ్ళు వచ్చి ఓడ నుంచి వచ్చేస్తారు. వచ్చే ముందు అక్కడ చూసినట్టయితే ఆదికాండము 8:13. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు
నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. ఈ వాక్యం ఏంటంటే మీకు అర్థం చాలా 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 వింటూ ఉంటుంది. అక్కడ వాక్యం విషయం 601 సంవత్సరం మొదటిన్నర నీళ్ళు ఇంకిపోయే నోవు తీసినప్పుడు నేల ఆగి ఉంది. కానీ దేవుడు నోవుని తనతో కుటుంబ జీవితాన్ని ఓడని పెట్టామని దేవుడు చెప్పలేదు. దేవుడు ఎప్పుడు చెప్పాడు? 2వ నెల 27వ దినం అంటే మరి కొన్ని దినాలు అయిన తర్వాత బయట చూస్తే నేల ఆగి ఉంది, నీళ్ళు ఇంకిపోయే నేల ఆగి ఉంది. అప్పుడు వాటి టెన్షన్ వదివచ్చు కదా. కానీ నోవు వదలలేదు, ఎందుకంటే దేవుడు చెప్పలేదు కాబట్టి. అంటే దేవుని మాటకు నోవు ఎంత 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 ఇదే చూద్దాం. ఆయనకి ఆయన కుటుంబానికి కూడా ఆ జంతువుల మధ్య పశువుల మధ్యలో వాటిని కాపాడుతూ సంరక్షిస్తూ జీవించడం చిన్న పని కాదు. అయితే అంత కష్టమైనా సరే అంత శ్రమైనా సరే నా కుటుంబం దేవుని కొరకు జీవించింది. తర్వాత మనం ఏంటంటే నోహు యొక్క జీవితం ఇప్పటికి కూడా మనకి ఇంకో విషయం చెప్తాను మీకు. 1 సంవత్సరం 10 నెలలు ఉన్నాయి. 10 నెలలు ఉన్నప్పుడు 1 సంవత్సరం 10 నెలలు కూడా నోహు కుటుంబం పక్షులు జంతువులు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆహారం కలిసింది. వీళ్ళందరికీ కూడా నీ మనిషిని మంచిగా వచ్చాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కానీ 1 సంవత్సరం 10 నెలలు వాడు ఏదో తిని ఏదో నీళ్ళు తిని తాగి తెచ్చుకుంటారు కదా అని అదొక అద్భుతం. దేవుడు నోవ కుటుంబాన్ని ఆయన ఆ ఓడలోనే ఉన్నారు. ఆహారం అక్కడే ఉంది, నీళ్ళు అక్కడే ఉన్నాయి, వస్తే అక్కడ ఉంది. దీనంతటిని బట్టి మనకు నోవ యొక్క కుటుంబం ద్వారా దేవుడు నిబంధన ద్వారా మనకు ఒక హెచ్చరిక ఏంటంటే ఒక నడుము ఏంటంటే ప్రియమైన వాళ్ళరా దయచేసి గమనించండి. నోవులాగా మనం కూడా జీవించగలమా? జీవించగలం. నోవులాగా మనం విధేయత కలిగి ఉంటే జీవించగలం. నోవు యొక్క ఆ కుటుంబం యొక్క విధేయత, ఆ విధేయతే ఆ కుటుంబం ద్వారా దేవుని మహిమపరచబడింది. ఆ కుటుంబం ద్వారా ఆ విధేయత ద్వారానే దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో ఉంది. అలాగే మన జీవితంలో కూడా మరో పరిస్థితి చూద్దాం. అబ్రహాం గురించి మనకు తెలుసు. ఆయన 70 సంవత్సరాల వయసులో దేవుడు ఆయన మాట్లాడతాడు. మాట్లాడి దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాం యొక్క వయసు అంతా 75 సంవత్సరాలు. అది 70 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడు. అంతం తింది కాబట్టి అది నేను వివరించలేదు. నీకు నీ సంతానం ఆకాశాన్ని నక్షత్రాలను భూమి యొక్క సముద్రం ఇసుకరేణి వాళ్ళను నీకు అంత విస్తారమైనటువంటి పరిధిలో
సంతానిస్తానని దేవుడు అబ్రహాం చెప్పాడు. అయితే నాకు తెలుసు, నేను ముందుకెళ్తున్నాను. అబ్రహాం గారికి 99 సంవత్సరాల వయసు వస్తుంది. అంతా 99 సంవత్సరాల వయసు వచ్చిన కూడా శారా ఆమె గర్భం ధరించి కన్నది. ఎందుకంటే ఆమె యొక్క నిండు వయోవృద్ధాప్యంలోని ఆమె బిడ్డను గర్భం ధరించి బిడ్డను కంటే ఒక స్థితి లేదు. కానీ దేవుడు అబ్రహాంతో చేసినండి నిబంధన బట్టి ఆమె గురించి ఆమె వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా వాకం రాబడింది. ఆమె గర్భంకు శక్తి పొందింది. దేవునికి నిబంధన యొక్క లో ఉంటే ఆ మహిమ శక్తి పొందింది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. 99 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు అబ్రహాం గారు దేవునితో నిత్య నిబంధన ఏర్పడింది. అబ్రహాం గారికి దేవునికి, యెహోవా దేవునికి. ఆ నిత్య నిబంధన ఏర్పడగానే ఆ నిత్య నిబంధన గుర్తుగా సున్నతి గుర్తిచ్చాడు దేవుడు. సున్నతి చిహ్నంతో ఆ నిత్య నిబంధన ఏర్పడగానే అబ్రహాం గారికి 99 సంవత్సరాలు అప్పుడు అది ఏర్పడింది. నిత్య నిబంధన ఏర్పడగానే దాని ఫలితం ఏంటంటే మళ్ళీ సరిగ్గా సంవత్సరం అడిగి అబ్రహాం 100 సంవత్సరాల వయసు 100 సంవత్సరాల వయసు వచ్చింది అబ్రహాం గారికి. దేవుని యొక్క కృపను బట్టి శారా గర్భం ధరించింది, బిడ్డని కంది ఇస్సాకు. ఎందుకు ఆయన అబ్రహాం చెప్తున్నారు? మొట్టమొదటి అంటే అబ్రహాం గారి విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాంతో నిత్య నిబంధన చేసేది. మనతో కూడా ఆయన నిత్య నిబంధన చేస్తాడు. ఆ చదవండి, అది ఉంటుంది. నువ్వు అబ్రహాం 99 సంవత్సరాలు అబ్రహాంతో దేవుడు నిత్య నిబంధన చేస్తాడు. ఆదికాండము 17:1-2 అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రివవుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఈ నిత్య ఎవరాసింగ్ కావనంట్ దేవునికి అబ్రహాముకి మధ్యలో ఎవరాసింగ్ కావాలి నిత్య నిబంధన. ఈ నిత్య నిబంధన కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఈ నిత్య నిబంధన అని అక్కడ ఎందుకు రాబడిందంటే ఈ నిత్య నిబంధన యొక్క ముగింపు లేదు. ఈ నిత్య నిబంధన ఎందుకు రాబడిందంటే ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఆ నిబంధన అలా ఉంటుంది. అది అలాగే ఒక స్థిరంగా ఉంటుంది. అంచేత ఇక్కడ నిత్య నిబంధన. ఈ నిత్య నిబంధన దేవుడు అబ్రహాంతో ఎందుకు చేశాడు? కారణం ఏంటంటే అబ్రహాము యొక్క జీవితంలో అనేకమైన వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు కూడా
వ్యతిరేక పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా అబ్రహాము ఏమాత్రం కూడా వెనుక చేయలేదు. అల్పవిశ్వాసానికి చోటు లేదు, అవిశ్వాసానికి చోటు లేదు. అంత మాట్లాడిన దేవుడు ఎవరు తీసుకున్నాడు? ఆ దేవుని యొక్క సన్నిధిలోని ఆయన ఆ కారణం వచ్చింది. దేవుడు అబ్రహాముతో నిత్య నిబంధన చేశాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నిత్య నిబంధన చేసిన తర్వాత మళ్ళా కొంతకాలం అవుద్ది. ఆ మళ్ళా అబ్రహాము యొక్క విశ్వాసం దేవుడు పరీక్షిస్తాడని తెలుసు. ఇసాకు కొంత వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముతో చెప్తాడు. ఆదికాండం 22 ఫస్ట్ ఆదికాండము 22 మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించుమని చెప్పెను. 20వ అధ్యాయం మనం ధ్యానించినట్టయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఇస్సాకుని బలిగా దహన బలిగా అర్పించమన్నాడు. అప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా వెనుక చేయకుండా తన కుమారుని ఇస్సాకుని తీసుకొని ఆ కట్టెలు తీసుకొని కత్తి తీసుకొని నిప్పు తీసుకొని బయలుదేరుతాడు. అది వెళ్తున్నప్పుడు ఇస్సాకు తెలుసు దానివల్ల అర్పించాలంటే ఏ వస్తువు ఉండాలో ఆ ఇస్సాకు తెలుసు. కాబట్టి ఇస్సాకు ఆ వెళ్తున్న మానవలసిలోని ఓ మాట ఉంటాడు. 7 ఆదికాండము 22:7. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవు గాని దహనబలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క నిబంధనకి ఆయన లోపడటం ఇదంతా కూడా మనం గమనిస్తాం. ఇక్కడ విషయం నాకు చాలా ఆశ్చర్యనిస్తుంది. బలిపీఠం కట్టెలు చెక్క పేర్చాడు. ఆ మాట ఏంటంటే బలిపీఠం కట్టెలు అబ్రహాముకి ఏమాత్రం కూడా సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకంటే చంపించింది తన దగ్గరికి ఎట్టో ఇస్సాకుని తనలోకి చేయాలి. కానీ ఇక్కడ ఆ ఒక్క మాట చూసినట్టయితే మనపూర్వకంగా సంతోషంగా దానివల్ల అర్పించడానికి అబ్రహాముకు విడియోని బట్టి సంతృప్తిగా ఉన్నాడు. కాబట్టి బలిపీఠాన్ని కట్టెల్ని అన్నీ కూడా జాగ్రత్తగా తయారు చేశాడు. ఎందుకంటే అది ఆయన యొక్క విశ్వాసం విధేయతకి గుర్తుంది. ఇక మనకు తెలుసును, కత్తీసి ఇస్సాకుని దాని అర్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తే దేవుడు వద్దని నివారిస్తాడు.
అక్కడ ఒక మాట నేను 22:16 నుంచి 18 వరకు. ఆదికాండము 22:16 నుంచి నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడ నీ ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దయచేసి ఈ లేఖనం మనం గమనించినట్టయితే నువ్వు దేవునికి భయపడవాడని దేవాసుడు 12 ఆదికాండము 22:12 అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చేయకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. అబ్రహాము యొక్క జీవితాన్ని గమనించినట్టయితే దేవునికి భయపడేవాడు అంటే ఏంటి? దేవుని చూసి భయపడడం కాదు. అబ్రహాము దేవునికి భయపడేవాడు అనే మాట అర్థం ఏంటంటే, అబ్రహాము దేవుడు అంటే ఆయనకి భయం అంటే అది దేవుని కొరకు జీవించే భయం, దేవుని నామానికి మహిమ కలిగించే జీవించే భయం, దేవుని యొక్క హృదయానికి ఎటువంటి బాధ కలగకుండా జీవించేటటువంటి జీవితం, అది దేవుని భయం. దేవుని నామం మహిమపరచబడడానికి తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి పరిశుద్ధిని యొక్క జీవితంలోని ఉండేటువంటి భయం, దేవుని యొక్క భయం. ఆ విధంగా అబ్రహాము జీవితం చూస్తాం. తర్వాత యోసేపు గురించి మనకు తెలిసిన యోసేపు యవన కాలంలోనే ఆయన అనంత తమ్మిడి మొత్తానికి తెలిసి మనకి చేసిందా. యోసేపు యవన కాలంలోనే బాలుడు ఉన్నప్పుడే ఐదు దేశం బానిసగా వెళ్తాడు. కానీ ఇక్కడ యోసేపు గురించి ఒక మాట నేను ఆశిస్తున్నాను. తన యవ్వన కాలంలో యోసేపుకి ఒక చాలా భయంకరమైన సమస్య వచ్చింది. ఆ యజమాని భార్య ఆ స్త్రీ యవనటువంటి యోసేపుని మాటిమాటికి వచ్చి శోధించి సేవించమని ఎంత శోధించింది. కానీ అప్పుడు మనం కాలం అని చూసినట్టయితే యోసేపు ఐదు దేశంలో బానిసగా అమ్మబడి జీవిస్తున్నప్పుడు మనం కాలం చూసినట్టయితే ఆవిడ ఇంకా దేవుని యొక్క ధర్మశాస్త్రం లోకం రాలేదు. ఏం తెలియదు, పాపం అంటే తెలియదు. కానీ యోసేపు ఏం తెలియని సరే దేని గురించి భయభక్తిగా తీర్చగలిగిన యోసేపు ఈ శోధన ఎంత వచ్చింది సరే
ఈ శోధనని ఆయన అధిగమించగలిగాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, యోసేపు ఆ ముందు రాత్రి ఖైదీలో చెరసాల ఖైదీగా ఉంటాడు. మరుసటి రోజు ఆ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అవుతాడు. దానికి కారణం ఏంటంటే, యోసేపు యొక్క జీవితంలో దేవుడు యోసేపుని ఏర్పరచుకొని యోసేపు జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, వివేచన ఇచ్చి, అక్కడ ఆ ఆయుధ దేశంలోనే రాబోయే కాలం ఏం జరుగుద్దో అది దేవుడు యోసేపు ద్వారా బయలుపరిచాడు. ఆ విధంగా యోసేపులాగే మనం గురించాలి. ఇప్పుడు అంటే ముగిస్తాను నేను. ఏంటంటే, యోసేపుకి 28 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక అవకాశం వస్తుంది, జైలు నుంచి విడిపోయే అవకాశం. అది చాలా టైం పడుతుంది. అవకాశం ఏంటంటే, ఐగుప్తు దేశం చక్రవర్తి యొక్క పాందాయకుడు జీవితంలో యోసేపు ఆ కాలక్షేపం అర్థం వల్ల పాందాయకుడు తిరిగి జీవిస్తాడు. అప్పుడు యోసేపు చెప్తాడు, నువ్వు నా గురించి చెప్పు, నేను అన్యాయంగా ఉన్నాను ఇది చేసే చేసాల్లో. కానీ వాడు మర్చిపోతాడు. మర్చిపోవడం అంటే ఆ దేవుని యొక్క సంకల్పం. మన జీవితంలో కూడా ఒకసారి మనం అనుకుంటాం, మనకి చాలా అనుకూలం ఉంటుంది. ఏమనుకుంటుంటే ఇది నా జీవితం, ఇది జరిగితే ఎంత బాగున్నాం, ఇది జరిగితే ఎంత బాగున్నాం అని మనం అనుకుంటాం. కానీ అలా జరగదు. చాలాసార్లు నా జీవితంలో లేదు, అలా జరగదు. అలా జరగకపోయినా సరే మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి దేవుని కూడా సాక్షిగా జీవించి మనం యోసేపు వలె మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. యోసేపు వల్ల అప్పగించినాడు. తర్వాత ఇంకో విషయం చెప్తాను. యోసేపు అధికారం వచ్చిన తర్వాత తను అన్యాయంగా చెరసాల్లో ఏంటంటే ఆ స్త్రీ మీద తన భార్య మీద కూడా యోసేపు ఏమి కూడా చర్య తీసుకోలేదు. అలాగే తన అన్నలు వచ్చారు ధాన్యం కొనడానికి, అవి కూడా తన అన్నల మీద ఇంకో చర్య తీసుకోలేదు. ఇది అవకాశం ఉంది. దేవునితో యోసేపు హృదయంలో చేసినటువంటి ఒక నిబంధన, ఆ నిబంధన వల్ల యోసేపు దేవుని గుర్తించాడు. మనం మాట ముగిద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం ఆరాధన ముగింపుకి వెళ్తున్నాం. దయచేసి అందరూ కూడా నాతో కలిసి జ్ఞానపూర్వకంగా ఉండాలని నేను మనం చేస్తున్నాను. మనం సమయంలో మన సమయం కొద్దిగా ఉంది కాబట్టి నోహు అనే ఒక పరిస్థితి నుంచి, అబ్రహాము అనే పరిస్థితి నుంచి, యోసేపు అనే పరిస్థితి నుంచి మనం ధ్యానించాం. ఈ ముగ్గురు పరిస్థితుల యొక్క జీవితాలని ప్రేమ వాళ్ళరా మనం గమనించినట్టయితే మనకి వారు మాదిరిగా ఉన్నారు. వారి జీవితాల్లో కూడా అనేక కఠినమైన పరిస్థితుల నుంచి వారు త్యాగం చేయాల్సి వచ్చింది, ముందు అడుగు వేయాల్సి వచ్చింది.
అయినా సరే మనం మన ధ్యానంలో మనం గమనించినట్లయితే వారు జీవితం ఎంతో మనకి ఆదర్శప్రాయంగా ఉంది. దయచేసి మీరు హృదయం తెరిచి ధ్యానించాలి. నోహు, అబ్రహాము, యోసేపు ఈ ముగ్గురు జీవితాల్లో గమనిస్తే చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో వారు దేవునికి వినయతో జీవించి దేవుడు వాళ్ళు చేసినటువంటి నిబంధనకి వాడు అప్పగించుకొని వారు జీవించారు. అలా జీవించిన సామర్థ్యం, విశ్వాసం, ధైర్యం వాళ్ళరా వాళ్ళని నడిపించిన దేవుడే మనల్ని కూడా నడిపిస్తాడు. అది మాత్రం ఖచ్చితం. నా జీవితంలో కూడా ఎన్నో పరిస్థితుల్లో కఠిన పరిస్థితుల్లో కూడా నేను జీవించడానికి కారణం ఏంటంటే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసినటువంటి ఆ కొత్త నిబంధన యేసు రక్తం ద్వారా ప్రసిద్ధించినటువంటి కొత్త నిబంధన అదే నాకు ఆధారం జీవించడానికి. ప్లాన్ చేసుకున్నాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకే స్తోత్రాలు. తండ్రి, ఈ దిన ధ్యానంలో మా యొక్క పితరులకు పూర్వీకులైనటువంటి పరిశుద్ధులు నోహు, అబ్రహాము, యోసేపు అంటే ఈ ముగ్గురు మా పితరులైనటువంటి మా పూర్వీకులైనటువంటి పరిశుద్ధుల యొక్క జీవితాలని మేము జ్ఞాపకం చేసుకున్నాం. వారిని ఎలా పిలిచావు, వారితో ఎలా మాట్లాడావు, వారిని ఎలా వారికి దౌర్జన్యావు, మార్గదర్శకంగా ఉన్నావో, వాళ్ళు జీవించిన పరిస్థితి ఎంత క్లిష్టమైన పరిస్థితి వాళ్ళు జీవించారు తండ్రి. వారు మా పితరులు కాబట్టి, మా పూర్వీకులు కాబట్టి వారి యొక్క జీవితాలు మేము మా మాదిరిగా ఉంచుకొని మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా, నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఈ సమయంలో తండ్రి, మీ వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, ఉపమేయండి, మీ నామాన్ని మేంపరుచుకోండి. ఈ ప్రార్థన నా ప్రభువును నడుచుకును నా విమోచకుడైన నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సమాధానాలన్నా మనకును ప్రేమించాడు అందరికీ కూడా సదాకాలం తోడండి కాపాడును కాక. ఆమేన్. దయచేసి అండి, మీ సంఘ కాపరిగా నేను విషయం చెప్తున్నాను. రేపు అనగా 12 ఇప్పుడు 11 సెప్టెంబర్ 11వ తేదీ 12వ తేదీ నా యొక్క జన్మదినం. 74 ఏళ్ళు పూర్తవుతుంది. దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, నా కొరకు ఇంకా మీరు బాగా పట్టుదలగా ప్రార్థన చేస్తారని
మీరు నేను మన సంఘం అంతా కూడా ఒకరితో ఐక్యతకి ప్రార్థన చేసుకుని జీవిస్తూ దేవుని మేంపరచాలని వాంఛతో చెప్తున్నాను. దేవుడు మనని బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.